రీసెంట్గా శివాజీ గారు మాట్లాడారు, ఎక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది సరిగా వేసుకున్నాను, లేకపోతే దానికి అనసూయ గారు రియాక్ట్ అవ్వడము. సో ఈ కామెంట్ మీద ఏం మాట్లాడతారు మీరు? నేను అయితే 100% అనసూయ మ్యామ్కే నా ఓటేస్తా. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించాలి. నేను ఒక అమ్మాయిని ఆవిడ గురించి మాట్లాడలేదు కదా శివాజీ గారు, బట్టల కోసం మాట్లాడారు కదా. అమ్మాయిలకి కదా బట్టలు. అమ్మాయి ఎక్కడ ఎలా వేసుకోవాలో అమ్మాయిలకి తెలుసు. గుడికి వెళ్ళేటప్పుడు పబ్ డ్రెస్ లేరు, మంచి శారీ కట్టుకొని వెళ్తారు. పబ్కి వెళ్ళేటప్పుడు శారీ కట్టుకోరు, వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని వెళ్తారు. ఎక్కడ ఏది వేసుకోవాలో అమ్మాయిలకు తెలుసు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. ఇది నువ్వు వేసుకో, ఇది వేసుకోకూడదు అని చెప్పి జడ్జ్ చేయకూడదు. అంతే కదండి, ఇది మన ఇష్టం. ఇప్పుడు నేను ఈ డ్రెస్ తోటి నేను రోడ్డు మీదే వచ్చా. అంటే శివాజీ గారు ఇప్పుడు జడ్జ్ చేయడం వల్ల అనసూయ గారు మారడం కానీ లేదా మీరు మారడం కానీ ఏమైనా చేశారా? నేనేం మారలేదండి. మరి అప్పుడు ఆయన్ని మాట్లాడడం ఎందుకు, కామెంట్ చేయడం ఎందుకు? ఇప్పుడు అంతమంది ఇన్స్టాగ్రామ్లో మీకు చాలామంది కామెంట్ చేస్తున్నారు, అలా అని ప్రతి ఒక్కరికి మీరు ఆన్సర్ ఇచ్చుకుంటూ పోవట్లేదు కదా. నేను ఇవ్వను. ఇప్పుడు నేను ఆయన కూడా అంటే ఆయన అన్నారు కాబట్టి బట్టల కోసం నేను చెప్తున్నా. ఎవరిష్టం వాళ్ళదండి బట్టల విషయంలోనే. తన లైఫ్ నువ్వు జడ్జ్ చేయకూడదు, తనకు నచ్చినట్టు ఉంటుంది. అమ్మాయి నాట్ అనసూయ. అందరు అమ్మాయిలు అంతే. అమ్మాయిలు అమ్మాయికి నచ్చినట్టు ఉండాలి అంతే. తాను బయట ఎలా ఉన్నా సరే అనవసరం, ఇంట్లో ఎలా ఉంది అనేది ముఖ్యం. అంటే ఇప్పుడు అమ్మ నాన్న దగ్గర నేను ఇలాంటి బట్టలు వేసుకోలేను కదా. నేను ఇంట్లో ఎప్పుడు చెప్తున్నా, నేను ఇంట్లో చుడిదార్ వేసుకునే ఉంటా. ఎందుకు? నాకంటూ రెస్పెక్ట్ ఉంది. పేరెంట్స్ వాళ్ళు నేను బయట కూడా అవే వేసుకుంటున్నాను, వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు కదా, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు, నీ కూతురేంటి అలా వేసుకుని తిరుగుతుంది అది ఇది అంటారు. అక్కడ ఆవిడ బాధపడతారు, అయినా సరే కామ్గా ఉంటారు. ప్రపంచం మొత్తం చూసే అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనే ఉన్నారు. బట్ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో మాత్రం పద్ధతిగా ఎందుకు ఉంటున్నానంటే మా అమ్మకి మాకు అలా పెంచారు. నేను అక్కడ కూడా నేను ఇలాంటివి బికినీస్ ఇలాంటివి వేసుకొని ఉంటాను, నాకు వాల్యూ ఇవ్వట్లేనట్టు ఉంటుంది. నాకుంది, కొంచెమైనా ఉంది. వాళ్ళు ఉన్నప్పుడు ఇవ్వరు, లైక్ వాళ్ళు ఉన్నప్పుడు ఇస్తారు, వాళ్ళు లేకపోతే ఇవ్వరా? ఇంట్లో ఇస్తా. నా ఫ్యామిలీ దగ్గర నేను ఉంటా. నా ఫ్యామిలీ దగ్గర నేను చాలా ట్రెడిషనల్గానే ఉంటా. నేను మోడలింగ్ కెరియర్కి వెళ్తే నేను మోడల్గానే ఉంటాను.